కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకునేందుకు కసరత్తు షురూ చేసింది రాష్ట్ర సర్కార్. జిల్లాల వారీగా కేంద్రం నుంచి లభించే పథకాలు, అందుకు తగిన ప్రతిపాదనలను కేంద్రానికి సమర్పించేందుకు గ్రౌండ్ వర్క్ చేస్తోంది. జిల్లా డెవలప్మెంట్ పై సీరియస్ గా పనిచేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం జిల్లాల వారీగా నివేదికలు అందించాలని రాష్ట్ర ఆర్థిక శాఖ నుంచి ప్రతిపాదనలు కోరారు సీఎస్ రాజీవ్ శర్మ. వెంటనే జిల్లాల వారీగా స్టాటిస్టిక్స్, జనాభా వివరాలు, నీతి ఆయోగ్ కు పంపవలసిన వివరాలను ఇవ్వాలని సూచించారు. సచివాలయంలో ఉన్నతాధికారులతో జరిగిన రివ్యూ సమావేశంలో రాజీవ్ శర్మ చాలా విషయాలు ప్రస్తావించారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో జిల్లాల ప్రాతిపదికన కేంద్రం నుంచి లభించే ప్రాయోజిత పథకాలకు సంబంధించిన ప్రతిపాదనలను రెడీగా ఉంచాలన్నారు. కొత్త కలెక్టరేట్లు, ఆర్టీఓ, తహసీల్దార్ల కార్యాలయాల నిర్మాణం, ఐటీ సంబంధిత సమస్యలు, సిబ్బంది కేటాయింపు, వాహనాలు, విధుల వివరాలు, షెడ్యూల్ 9-10 సంస్థల ఉద్యోగుల వివరాలు, నిధులు, శాఖల వారీగా ఆర్థిక సంబంధమైన సమీక్షలు, ఇలా చాలా అంశాలపై అడిగి తెలుసుకున్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో పెరగాల్సిన సదుపాయాలపై అధికారులకు సూచనలు చేశారు సీఎస్. గిరిపుత్రులకిచ్చే నిధుల్లో భాగంగా కొత్త ఐటీడీఏల ఏర్పాటుపై కూడా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు రాజీవ్ శర్మ.